ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే జూలై 1 నుంచి జూలై 10 వరకు ఉన్న ఈ 10 రోజులు సింహరాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలకు కారణమయ్యే సమయంగా జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నాయి. చాలా కాలంగా మీ మనసులో ఉన్న సందేహాలకు ఈ కాలం కొంత సమాధానం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం, నిలిచిపోయిన అవకాశాలు తిరిగి మీ ముందుకు రావడం, ఊహించని వ్యక్తి ద్వారా శుభవార్త వినడం, మీ విలువను గుర్తించే పరిస్థితులు ఏర్పడడం వంటి మార్పులు కొందరికి కనిపించవచ్చు. అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మంచి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందుకే ఈ 10 రోజుల ప్రతి సంకేతాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగడం చాలా ముఖ్యం. జూలై మొదటి వారంలో మీ ఆత్మవిశ్వాసం గత నెలలతో పోలిస్తే కొంచెం బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అనే భావనలో ఉన్న చాలామంది సింహరాశి వారికి ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయనే అనుభూతి కలగవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ రావడం, పెండింగ్లో ఉన్న అప్లికేషన్కు స్పందన రావడం, గతంలో మాట్లాడిన వ్యక్తి మళ్ళీ సంప్రదించడం వంటి పరిణామాలు జరగవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు పరిచయం కావడం లేదా ఆగిపోయిన చెల్లింపులు చేతికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి చిరునవ్వు నిజమైన అభిమానం కాదు. ప్రతి హామీ నిజమవుతుందని కూడా అనుకోకండి. మీ విజయాన్ని చూసి కొందరు దగ్గరయ్యే ప్రయత్నం చేయవచ్చు. మరికొందరు మీ నిర్ణయాలను ప్రభావితం చేయాలని చూడవచ్చు. అందుకే జూలై 1 నుంచి 10 వరకు మీరు ఎవరి మాటైనా వినండి, కానీ చివరి నిర్ణయం మాత్రం ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా డబ్బు అప్పుగా ఇవ్వడం, పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త భాగస్వామ్యాలకు వెంటనే అంగీకరించడం విషయంలో 1కి 2 సార్లు ఆలోచించాలి. మీ కుటుంబ జీవితంలో కూడా కొన్ని శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలంగా మాట్లాడకుండా ఉన్న బంధువు మళ్ళీ మీతో కలిసే అవకాశం ఉంది. ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు తగ్గే పరిస్థితి ఏర్పడవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. కోపం కంటే సహనం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇదే సమయంలో ఆర్థికంగా కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బు రావడం, అదనపు ఆదాయం గురించి ఆలోచించే అవకాశం రావడం, కొత్త పనికి శ్రీకారం చుట్టడం వంటి పరిణామాలు కొందరికి జరగవచ్చు. అయితే వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం ఈ కాలంలో చాలా మంచిది. ఎందుకంటే ముందున్న నెలల్లో అదే మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది సింహరాశి వారు ఒకే ప్రశ్నతో ఉన్నారు. ఇంతకాలం నేను పడిన కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు ఈ జూలై మొదటి 10 రోజులు కొంత సమాధానం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకాలం మీ జీవితంలో కనిపించిన ఆలస్యం, నిరాశ, ఎదురుచూపులు నెమ్మదిగా తగ్గే సూచనలు ఉన్నాయి. మీ చేతుల మీదుగా జరగాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు మళ్ళీ వేగం అందుకోవచ్చు. ఒకప్పుడు మీ మాట వినని వ్యక్తులే ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి రావచ్చు. గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ విలువను గుర్తించే సందర్భాలు ఏర్పడవచ్చు. ఇది అహంకారం చూపాల్సిన సమయం కాదు. వినయంతో ముందుకు వెళితే ఆ గౌరవం మరింత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా జూలై 3 నుంచి జూలై 6 మధ్య కొన్ని అనుకోని పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు అందవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించిన శుభవార్త అయినా కావచ్చు. మీ మనసులో చాలా రోజులుగా ఉన్న ఒక భారం తగ్గినట్లు అనిపించవచ్చు. అయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. ఆనందంలో కూడా తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందడుగు వేయాలి. ఈ రోజుల్లో మీ ఇంటికి వచ్చే వ్యక్తులు, మీతో మాట్లాడే కొత్త పరిచయాలు కూడా భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే ఎవరిని చిన్న చూపు చూడకండి.
చిన్న పరిచయం కూడా పెద్ద అవకాశంగా మారే సమయం ఇది. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి ఉన్నతాధికారుల దృష్టిలో మంచి పేరు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఇంతకాలం నిశ్శబ్దంగా చేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు రావచ్చు. కొందరికి బాధ్యతలు పెరగవచ్చు. బాధ్యతలు పెరగడం అంటే ఒత్తిడి పెరగడమే కాదు, మీపై నమ్మకం పెరిగిందని కూడా అర్థం. వ్యాపారం చేసే సింహరాశి వారికి కూడా ఈ 10 రోజులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. గతంలో తగ్గిన అమ్మకాలు మళ్ళీ పెరగడం, కొత్త కస్టమర్లు రావడం, నిలిచిపోయిన చెల్లింపులు అందడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. అయితే లాభం కనిపించిందని వెంటనే పెద్ద పెట్టుబడులు పెట్టకండి. దశల వారీగా ముందుకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే స్థిరంగా వచ్చిన అభివృద్ధి ఎక్కువ కాలం నిలుస్తుంది. ఆర్థికంగా కూడా ఒక శుభ సూచన కనిపిస్తోంది. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా అయినా చేతికి వచ్చే అవకాశం ఉంది. కొందరికి అదనపు ఆదాయం గురించి కొత్త మార్గం కనిపించవచ్చు. అయితే అదే సమయంలో అనవసర ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. అందుకే సంపాదించినంత తెలివిగా ఖర్చు చేయడం కూడా చాలా ముఖ్యం. ధనం నిలబడితేనే మనసుకు ప్రశాంతత ఉంటుంది. అందుకే ఈ 10 రోజుల్లో ఖర్చులపై నియంత్రణ పాటించడం మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ప్రేమ, వివాహ విషయాల్లో కూడా కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. అపార్థాలతో దూరమైన వారు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు సహకారం పెరగవచ్చు. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం అనేది కనిపిస్తోంది. అయితే మాటల్లో కోపం తగ్గించి సహనం పెంచితే సంబంధాలు మరింత బలపడతాయి. జూలై 7 నుంచి జూలై 10 వరకు వచ్చే రోజులు సింహరాశి వారికి మరింత కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే కొన్ని నెలల దిశను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని తొందరపడి కాకుండా పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇంతకాలం మీ మనసులో ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నట్లు అనిపించవచ్చు. నేను ఎంచుకున్న దారి సరైనదేనా అనే ప్రశ్నకు కూడా కొన్ని సంఘటనలు సమాధానం చెప్పేలా ఉండవచ్చు. ముఖ్యంగా మీపై నమ్మకం కోల్పోయిన వారు ఇప్పుడు మళ్ళీ మీ వైపు చూసే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ ప్రతిభను గుర్తించి ఒక కొత్త అవకాశం ఇవ్వాలని ఎవరో నిర్ణయించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చాలామంది సింహరాశి వారు గత కొంతకాలంగా మానసికంగా అలసిపోయిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, చేసిన పనికి గుర్తింపు లేకపోవడం, నమ్మిన వారి వల్ల నిరాశ చెందడం వంటి అనుభవాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి ఉండవచ్చు. కానీ ఈ 10 రోజుల్లో మీలో మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం కనిపించవచ్చు. ఉదయం లేచినప్పటి నుంచి పనులు చురుకుగా పూర్తవడం, ఆగిపోయిన వ్యవహారాలు ముందుకు కదలడం, చిన్న విజయాలు పెద్ద ధైర్యాన్ని ఇవ్వడం వంటి మార్పులు మీలో కొత్త ఆశను నింపవచ్చు. ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. మీ కష్టాన్ని ఇప్పటి వరకు గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ పనిని మెచ్చుకోవచ్చు. కొందరికి కొత్త బాధ్యతలు రావచ్చు. మరికొందరికి బదిలీ, పదోన్నతి లేదా వేతన పెంపు గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో సహోద్యోగులతో అనవసర వాదనలు పెట్టుకోకపోవడం మంచిది. మీ పని మీకు మాట్లాడేలా చేయండి. అదే మీకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజులు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా పాత బాకీలు వసూలు కావడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. అయితే ఒకేసారి చాలా పనులు చేపట్టడం కంటే ఒక్కో పనిని పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. లాభం వచ్చిన వెంటనే పెద్ద రిస్క్ తీసుకోవడం కంటే ఆ లాభాన్ని నిలబెట్టుకోవడం తెలివైన నిర్ణయం అవుతుంది. కుటుంబ జీవితంలో కూడా శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒక సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం, పెద్దల సలహా ఈ సమయంలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అనుకోకుండా పెరగవచ్చు. ముఖ్యంగా అవసరం లేని వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయకుండా ఉండండి.
పొదుపుకు ప్రాధాన్యం ఇస్తే రాబోయే రోజుల్లో అది మీకు బలంగా నిలుస్తుంది. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వాల్సి వస్తే పూర్తిగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈ 10 రోజుల్లో ప్రతి సంఘటనను ఒక అవకాశంగా చూడండి. సహనం, క్రమశిక్షణ, వినయం మీతో ఉంటే ఈ కాలం మీకు గుర్తుండిపోయే మంచి అనుభవాలను అందించవచ్చు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం కనిపిస్తున్న ఈ సూచనలను మార్గదర్శకంగా తీసుకుని మీ కృషిని కొనసాగిస్తే అనుకూల ఫలితాలు, అవకాశాలు మరింత మెరుగుపడవచ్చు. చివరిగా సింహరాశి జాతకులందరికీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ జూలై 1 నుంచి జూలై 10 వరకు ఉన్న సమయం పూర్తిగా ఒకేలాగా ఉండదు. ప్రతిరోజు ఒక కొత్త అనుభవాన్ని, ఒక కొత్త పరిస్థితిని తీసుకురావచ్చు. కొందరికి ఇది శుభ ఫలితాల ప్రారంభంగా అనిపించవచ్చు, మరికొందరికి ఇది ఒక పరీక్ష లాంటిదిగా అనిపించవచ్చు. కానీ ఏ పరిస్థితి వచ్చినా దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారన్నదే అసలు విషయం. సహనం కోల్పోకుండా, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకుండా ముందుకు సాగితే ఈ కాలం మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకాలం మీరు పడిన కష్టాలు ఒక్కసారిగా ఫలితం ఇవ్వకపోయినా చిన్న చిన్న రూపాల్లో ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక చిన్న అవకాశం, ఒక మాట, ఇవన్నీ మీ జీవితంలో పెద్ద మార్పుకు మొదటి పలుకులు కావచ్చు. వాటిని గుర్తించడం మీ చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతి అవకాశాన్ని చిన్నదిగా తీసుకోకుండా దాని వెనుక ఉన్న అవకాశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ మాట, మీ నిర్ణయం, మీ ఆలోచన చాలా శక్తివంతంగా పనిచేయవచ్చు. కాబట్టి నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండండి. ఎవరి మాటల వల్ల కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకండి. మీరు తీసుకునే ప్రతి చిన్న సానుకూల నిర్ణయం కూడా రాబోయే రోజులలో పెద్ద ఫలితాలను ఇవ్వగలదు. జ్యోతిష్య శాస్త్రం మనకు భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పడానికి కాదు, సరైన దిశలో ముందుకు వెళ్ళడానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సూచనలను తీసుకుని మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి ఉంటే మీ సింహరాశి జీవితంలో మార్పులు మొదలవుతున్నాయనే సంకేతం అనుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.